టుడే గ్యాస్ రేట్స్ జూలై 29 నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ చూసినట్లయితే ఇవాళ మన మార్కెట్లో వచ్చేసి గ్యాస్ సిలిండర్ ధరలు మనకైతే తెలుసుకుందామండి. మనం చూసినట్లయితే నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు మనకైతే అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుందండి. ఈ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెల 1వ తారీఖు రాగానే ధరలు తగ్గుముఖం పడతామో అని మనకైతే సామాన్య ప్రజలైతే కొండంత ఆస్తి ఎదురు చూస్తారండి. కానీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశ మిగిలింది. ఇక ఈ మధ్యకాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు మనకి తగ్గించిన విషయం తెలిసిందేనండి. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు మనకి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. హైదరాబాద్లో వచ్చేసి 967 రూపాయలు అయితే ఉందండి. వరంగల్లో వచ్చేసి 974 రూపాయలు అయితే ఉంది. విశాఖపట్నంలో వచ్చేసి 912 రూపాయలు అయితే ఉంది. విజయవాడలో వచ్చేసి 927 రూపాయలు అయితే ఉందండి. గుంటూరులో వచ్చేసి 944 రూపాయలు అయితే మనకి ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు మనకైతే ఇక్కడ ఉండడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే మనకి క్రమేపీ మనకైతే వీటి యొక్క ధరలు అయితే తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఈరోజు అంటే 30వ తారీఖు అండి. ఈరోజు మనకైతే గ్యాస్ సిలిండర్ ధరలు మనకి తెలుసుకుందాం. హైదరాబాద్లో వచ్చేసి 966 రూపాయలు అండి. వరంగల్లో వచ్చేసి 974 రూపాయలు. విశాఖపట్నంలో వచ్చేసి 912 రూపాయలు. విజయవాడలో వచ్చేసి 927 రూపాయలు. అదేవిధంగా గుంటూరులో వచ్చేసి మనకి 944 రూపాయలు అయితే మనకి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరలు మనకైతే ఇక్కడ ఉండడం జరిగిందండి. ఈ ప్రకారంగా మనకైతే వాటి యొక్క ధరలు మనకి భారీగా మార్పులు ఏమి రాకపోయినా సరే మనకైతే ఇక్కడ స్థిరంగా వాటికి ధర మనకైతే మార్కెట్లో కొనసాగుతుంది అనే పాయింట్ అర్థమవుతుందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.